పెనుగొండ బరిలో సవితమ్మ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం సత్యసాయి జిల్లాకు చెందిన పెనుగొండ నియోజకవర్గం రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా తయారయ్యాయి. ఇక్కడ బరిలో దిగే అభ్యర్థుల విషయంలో వైసీపీ ఒక ఎత్తు వేస్తే అందుకు ధీటుగా తెలుగుదేశం మరో ఎత్తు వేసింది. సామాజిక సమీకరణాలు, స్థానికత లాంటి అంశాలతో పాటు ఇద్దరు మహిళలే పోటీ పడుతున్న పెనుగొండ నియోజకవర్గం తీరుతెన్నుల మీద మా ప్రతినిధి ప్రతిమా ధర్మరాజు అందిస్తున్న ప్రత్యేక కథనం చూడండి. పెనుగొండ నియోజకవర్గం రాజకీయంగా చాలా కీలకమైంది. గోరంట్ల, పెనుగొండ, రొద్దం, సోమందేవపల్లె మండలాలతో కూడిన పెనుగొండ నియోజకవర్గం 1994 నుంచి తెలుగుదేశానికి కంచుకోట. 1999 మొదలు 2008 వరకు 2 ఉప ఎన్నికలు సహా ఇక్కడ పరిటాల కుటుంబమే గెలుస్తూ వచ్చింది. ఆ తరువాత కూడా మరో 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన బీకే పార్థసారథి ఆధిపత్యంలోనే ఈ నియోజకవర్గం కొనసాగింది. మొత్తం 18 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు తెలుగుదేశం, 6 సార్లు కాంగ్రెస్, 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలిస్తే ఒకసారి వైఎస్ఆర్సీపీ గెలిచింది. గడిచిన 2 ఎన్నికల ఫలితాలు గమనిస్తే 2014లో తెలుగుదేశం అభ్యర్థి బీకే పార్థసారథి 17,000కు పైగా ఆధిక్యంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ మీద విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మాత్రం ఫలితాలు తారుమారయ్యాయి. ఈ ఇద్దరూ పోటీ పడగా ఈసారి బీకే పార్థసారథి 15,000 ఓట్ల తేడాతో ఓటింపాలయ్యారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శంకరనారాయణ గెలిచారు. ఆయన మంత్రి కూడా అయ్యారు. అయితే 2024 ఎన్నికలు దగ్గర పడుతుండగా పెనుగొండ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తున్నాయి. కళ్యాణదుర్గంలో గెలిచి మంత్రి కూడా అయిన ఉషశ్రీ చరణ్ కు అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆమెను మార్చాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయించింది. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెనుగొండకు వెళ్లి పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించడంతో సమీకరణలు మారిపోయాయి. ఉషశ్రీ చరణ్ కళ్యాణదుర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆమెకు మంత్రి పదవి లభించింది. అయితే ఆమె మీద అనేక ఆరోపణలు రావడంతో వివాదాస్పదంగా తయారయ్యారు. అయితే ఆమెకు పూర్తిగా టికెట్ నిరాకరించకుండా ఈసారి కళ్యాణదుర్గం బదులు పెనుగొండ కేటాయించారు. స్థానికురాలు కాని ఉషశ్రీని నియోజకవర్గం మీద రుద్దవద్దంటూ పెనుగొండ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో అందరినీ ఒప్పించి నెగ్గుకు రావటం ఆమెకు సమస్యగా తయారవుతోంది. ఇలా ఉండగా తెలుగుదేశం కూడా తన వ్యూహం మార్చింది. మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో పోటీ చేసి ఉన్న బీకే పార్థసారథి స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలో దించడానికి సిద్ధమైంది. వైసీపీ అభ్యర్థిగా వస్తున్న ఉషశ్రీ చరణ్ కురుబ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన పార్టీ నాయకురాలు సవితమ్మను బరిలో దించాలని తెలుగుదేశం నిర్ణయించింది. సవితమ్మకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి వలన ఎలాంటి సమస్యలు రాకుండా ఆయనకు అనంతపురం ఎంపీ సీట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఆ విధంగా సొంత పార్టీలో అసమ్మతి లేకపోవడం సవితమ్మకు ప్లస్ పాయింట్. ఇప్పటికే ఆమె అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. ప్రజా సమస్యల మీద అలుపెరుగిన పోరాటం చేసిన నాయకురాలిగా కూడా ఆమెకు పేరుంది. సామాజిక వర్గాల పరంగా కూడా వైసీపీ అభ్యర్థికి ఏమాత్రం తగ్గని రీతిలో టీడీపీ అభ్యర్థి కూడా బలవంతురాలు కావడం వల్ల ఇక్కడ టీడీపీ విజయావకాశాలు మెరుగయ్యాయి. ఇద్దరు కురుబ సామాజిక వర్గానికి చెందిన వారు బరిలో దిగుతున్నారు. వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా సవితమ్మ భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఏ కోణంలో చూసినా పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ వ్యూహానికి ధీటుగా ప్రతివ్యూహం పన్నటంలో ఇప్పటికే తెలుగుదేశం ఒక అడుగు ముందుంది.